జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరుప్పావే దివ్య ప్రబంధంలో 26వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. గత పాసురంలో గోపికల కీర్తనలకు పరసించిన స్వామి ఇంకా వాళ్ళ మాటలు వినాలని అన్న ఆనందంతో మీ వ్రతానికి ప్రమాణాలు ఏమిటి, ఇకనూ కావలసినవి ఏమిటో చెప్తే ఇస్తాను అనగా ఆ గోపికలు, ఈ వ్రతం మా పెద్దవాళ్ళు వర్షం కోసం ఆచరించిన వ్రతం, కానీ మా ఉద్దేశం నిన్ను కలవడం స్తుతించడం మాత్రమే. మా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి పరా అనే వాయిద్యాన్ని కూడా అడుగుతున్నాం అని చెబుతూ ఇంకా ఏమేమి కావాలో ఈ విధంగా విన్నవించుకుంటున్నారు. ఓ అశ్రిత వ్యామోహమా, ఇంద్రనీలమణి వంటి కాంతులతో ప్రకాశించే స్వామి, అన్ని లోకాలను నీ చిన్ని బొజ్జులో ఉంచుకొని ఆ చిన్ని మర్రి ఆకుపై అలా పడుకున్న ఓ వటపత్రసాయి, ఈ భూమండలం అంతా కంపింపజేయ గల పాలలాంటి తెల్లని నీ పాంచజన్యం వంటి శంఖాలు, విశాలమైన పరాను వాయిద్యము, నీకు మంగళగానం చేసే భాగవతులు, మంగళ దీపాలు, ధ్వజాలు, చాందినీలు వంటి పరికరాలు మాకు ఇవ్వు అని నేరుగా అడగకుండా వీటిని అడగడం ద్వారా ఆ వైకుంఠాన్ని, ఆ స్వామిని కూడా ఆండాళ్ళ తల్లి బృందం కోరుకోవడం జరిగినది. భక్తులు కోరినవి ఏ రోజు కాదన్న స్వామి వారు అడిగినవన్నీ ఇచ్చి పంపించబోతున్నారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆండాళ్ దివ్య తిరుడుగలే శరణం. ఈ అందమైన పూలజడ నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేరుమన్నారు కోవెలలో గోదాదేవికి అలంకరించబడి ఉన్నది.